హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు విందు భోజనం. ఈరోజు నేను చెమ్మకాయ అనే కర్రీని తీసుకొని వచ్చానండి. చెమ్మకాయ అంటే మీలో ఎంతమందికి తెలుసు? నాకైతే తెలియదండి చెమ్మకాయ ఎలా ఉంటుందో అనేది కూడా. ఓల్డ్ జనరేషన్ టైంలోనైతే చాలా వండుకునే వాళ్ళంట. బట్ మనకు ఈ చెమ్మకాయ అంటే ఇప్పుడు చాలా రేర్గా దొరుకుతుంది అండ్ మనకు కూడా తెలియదు ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు మనం చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇదేనండి చెమ్మకాయ అంటే. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను సెకండ్ టైమే చూస్తున్నాను ఈ చెమ్మకాయని. అసలు ఎలా వండాలి, ఎలా ఉంటుంది అనేది జీరో ఐడియా. మా అత్తయ్యతో అదే షేర్ చేసుకుంటే నేను చేస్తాను, నువ్వు టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉంది అని చెప్పి తను కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ చెమ్మకాయని చిన్న చిన్నగా కట్ చేసుకుంది అండ్ ఒక ఉల్లిగడ్డని ఒక 2 ఎల్లిపాయల్ని తీసుకొని పెట్టుకుంది. అండ్ ఈ చెమ్మకాయలో నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుందంట టేస్ట్. సో అందుకని చెప్పి దాంట్లోకి నువ్వులు ఫ్రై చేస్తుంది. నువ్వులు ఎప్పుడైనా స్టవ్ చిన్నగా పెట్టి చెంచాతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలంటుంది. అప్పుడే బాగా వేగుతాయి అంట. అండ్ అవి చట్పట్ అని పైకి వచ్చేంత వరకు చెంచాతో ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. నువ్వులు రెడీ అయిపోయాయండి. నెక్స్ట్ కర్రీ కోసం మనం ఒక బగోని పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాము. అండ్ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి, ఎందుకంటే మీకు ఫర్దర్గా తెలుస్తుంది. ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి దీంట్లో కొంచెం, దాని తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ఆవాలు అయిపోయిన తర్వాత దీనిలోకి కొంచెం మెంతికూర యాడ్ చేసుకున్నారండి. మెంతికూర వల్ల కర్రీలో చాలా టేస్ట్ పెరుగుతుంది. అండ్ ఈ మెంతికూర అనేది ఆప్షనలే, మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేదు అని అంటే స్కిప్ చేయండి. అండ్ దాని తర్వాత మనం ఆల్రెడీ తీసుకుపెట్టుకున్న వెల్లుల్లిపాయ అనేది కొంచెం కల్లాపిల్ల దంచుకొని వేసుకున్నారు. వెల్లుల్లి వేసుకున్న ఒక 2 minutes గ్యాప్ ఇచ్చి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చెమ్మకాయ వేసుకోవాలి. అండ్ చెమ్మకాయ వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి మంచిగా కొంతసేపు మగ్గనివ్వాలి. ఎందుకంటే చెమ్మకాయలో ఉండే పచ్చిదనం అనేది ఆయిల్లో వేసి ఫ్రై చేస్తే పచ్చిదనం అనేది అంతా పోయి కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుందండి. అండ్ దీంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మీకు రుచికి తగినంత వేసుకోండి. అండ్ నెక్స్ట్ పసుపుని యాడ్ చేసుకుంటున్నాము. ఉప్పు పసుపు పట్టేలాగా మంచిగా స్పూన్తో కలుపుకొని కొంతసేపు మగ్గనివ్వాలి. దాన్ని మగ్గిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోవాలి. కుక్ చేస్తూ మా అత్తయ్య నాతో తన చిన్ననాటి స్వీట్ మెమొరీ ఒకటి షేర్ చేసుకుంది. అదేంటి అనంటే, తన చిన్ననాటి టైంలో స్వయంగా పొలంకి వెళ్ళి చెట్టు మీద నుంచి తెంపుకొచ్చి వాళ్ళ మదర్కి ఇచ్చేదంట. సో వాళ్ళ మదర్ దాన్ని చాలా బాగా కుక్ చేసి వీళ్ళకి సర్వ్ చేసేదంట. మనకు కూడా అంతే కదండి. ఏదైనా ఒక విషయం మన ముందు జరిగింది అని అంటే దానికి రిలేటెడ్ ఫ్లాష్ బ్యాక్లో ఏదైనా మూమెంట్ ఉంది అని అంటే మనకు బ్రెయిన్లో ఒకసారి ఫ్లాష్ అవుతుంది కదా. మా అత్తయ్య కూడా అంతేనండి, వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చేసింది. అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న నువ్వులు ఉన్నాయి కదా, దాన్ని రోకట్లో వేసుకొని మంచిగా దంచుకుంటుంది. స్వయంగా చేతులతో దంచితే అది కొంచెం బాగుంటుంది అని చెప్పి మా అత్తయ్య చాలా బిలీవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆ నువ్వులు అనేది కర్రీలో యాడ్ చేసేసుకుంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే నువ్వులు ఎక్కడైనా కానీ సరే మళ్ళీ గడ్డలాగా కట్టి అక్కడే ఉండిపోతే ఆ కర్రీ అనేది టేస్ట్ అంత బాగా ఉండదు. సో బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కారం యాడ్ చేసుకుంటుంది. ఆల్మోస్ట్ మేము తీసుకున్న చెమ్మకాయకి స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. అండ్ మళ్ళీ కారం బాగా కలుపుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒక 2 minutes కూరను అలా మగ్గనిచ్చిన తర్వాత మేము ఒక నిమ్మకాయ సైజ్ చింతపండును నానబెట్టుకొని ఉంచుకున్నామండి. దాని నుంచి వచ్చిన పులుసును అనేది కూరలో యాడ్ చేసుకుంటున్నాము. ఇలా పులుసు వేసి వండుకున్న దానికి ఇంకా డిఫరెంట్ టైప్లో వండుకున్న దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. పులుసు వేస్తే ఏంటి అని అంటే ఆ పులుపు ఆ కాయలోకి దిగి
కొంచెం బాగా టేస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అండ్ గరం మసాలా ఆర్ ధనియాల పొడి యాడ్ చేసేసుకొని ఇంకా కూరని దగ్గరికి వచ్చేలాగా చూసుకోవడమే అండి. లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి దాన్ని మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే అండి. నేను కర్రీని టేస్ట్ చేసి చూసిన తర్వాత కర్రీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అందుకే నేను ఈ వీడియో చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను. అండ్ మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.